ఇంకొక ప్రశ్న రాఘవేంద్ర గారు. మీదేదో కోరిక 'మహాభారతం' తీయాలనే కోరిక మీకు బాగా ప్రబలంగా ఉందని. దానికోసం ఏమన్నా ప్రయత్నం చేస్తారా? లేదా రాజమౌళి గారితో చేయిస్తారా? ఫస్ట్ టైం రామోజీరావుని కలిసినప్పుడు హ్మ్. నా జీవితంలో ఒక కోరిక ఉందండి. ఎప్పటికైనా 'మహాభారతం' ఇంగ్లీష్‌లో తీయాలని ఉంది. హ్మ్. అంటే ఆయనకి నచ్చిందండి. ఐడియా నచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఎవరో హిందీ వాళ్ళొచ్చి చేస్తా ఉన్నారు. మళ్ళీ హ్మ్. కుదరలేదు. నేను తీస్తే ఆయనలాంటి వాళ్ళే అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండి, కరెక్ట్. అంత వైడ్ అంటే ఇప్పుడు 'బాహుబలి' తర్వాత ఐ హ్మ్. థింక్ రాజమౌళి చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆ రోజులకి రామోజీరావు లాంటి వాడు చేస్తేనే హ్మ్. అంటే చేతనం రాజేంద్రరావు నాకు ఇంట్రెస్ట్ అనేవారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గూడా కదా! ఖచ్చితంగా బడ్జెట్స్ అసలు గావాలా? మన ఇండియన్ మైథాలజీలో ఉన్న పవర్ తిప్పేదండి. ఆస్కార్స్‌కి హ్మ్. ఆ రోజుల్లో రామారావు వేసిన గెటప్పులు కానీ 9 గెటప్పులు, 3 గెటప్పులు హ్మ్. హ్మ్. ప్రపంచ చరిత్రలో హీరోగానే వేసి, విలన్‌గా వేసి మెప్పించింది ఆయన ఒక్కడేనండి. అవును. మైథాలజికల్ క్యారెక్టర్స్‌లో. అప్పటికి ఆస్కార్స్ ఉన్నాయో లేవో నాకు తెలీవు గానీ, ఎప్పుడో ఆస్కార్ రావాల్సింది ఆయనకి. హ్మ్. భారతరత్నంలో అయన్నీ ఇక్కడ విషయాలనుకోండి. ఇంటర్నేషనల్‌గా ఎవడు చరిత్రలో హీరో వేసి, విలన్ వేసి 2 మెప్పించడం. హ్మ్. అసలు హీరో కన్నా విలనే బాగున్నాడు హ్మ్. అనిపించేటట్టు చేశాడు. రావణాసుడే చాలా గొప్పోడండి.